హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నాగరాజు బయాలజీ. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్ అనే లెసన్ నుంచి 4 మార్క్స్ క్వశ్చన్. డిస్టింగ్విష్ బిట్వీన్ ఆర్టరీస్ అండ్ వీన్స్. ఆర్టరీస్కి వీన్స్కి మధ్య డిఫరెన్స్ అనేది 4 మార్క్స్ క్వశ్చన్ చూసుకుందాం. ఆర్టరీస్ క్యారీ ఆక్సిజనేటెడ్ బ్లడ్ అవే ఫ్రమ్ ద హార్ట్. ఆర్టరీస్ అనేవి ఏం చేస్తాయంట, ఆక్సిజన్ ఉన్నటువంటి బ్లడ్ని హార్ట్ దగ్గర నుంచి బాడీ పార్ట్స్కి పంపిస్తాయంట. ఒక్క ఎక్సెప్ట్ ద పల్మనరీ ఆర్టరీ. పల్మనరీ ఆర్టరీ ఒక్కటి తప్ప మిగిలిన ఆర్టరీస్ అన్నీ కూడా హార్ట్ దగ్గర నుంచి ఆక్సిజన్ ఉన్న బ్లడ్ని బాడీలో ఉన్నటువంటి అన్ని పార్ట్స్ కూడా పంపిస్తాయంట ఆర్టరీస్ అనేవి. ఎవరు తప్ప? ఒక్క పల్మనరీ ఆర్టరీ తప్ప. ఈ పల్మనరీ ఆర్టరీ అనేది ఏం చేస్తుందంట, CO2 ఉన్న బ్లడ్ని లంగ్స్కు తీసుకెళ్ళిద్ది. బాడీలో ఉన్న అన్ని ఆర్టరీస్ కూడా ఆక్సిజన్ ఉన్న బ్లడ్ని మాత్రమే సర్క్యులేట్ చేస్తూ ఉంటాయి, పంపిస్తూ ఉంటాయి. ఒక్క పల్మనరీ ఆర్టరీ మాత్రమే CO2 ఉన్న బ్లడ్ని హార్ట్ దగ్గర నుంచి లంగ్స్కు తీసుకెళ్ళిద్ది. కాబట్టి పల్మనరీ ఆర్టరీ తప్ప మిగిలిన అన్ని ఆర్టరీస్ కూడా ఆక్సిజన్ ఉన్న బ్లడ్ని హార్ట్ దగ్గర నుంచి బయటికి వేరే బాడీ పార్ట్స్కి పంపిస్తాయంట. వీన్స్ క్యారీ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ టువర్డ్స్ ద హార్ట్. వీన్స్ అన్నీ కూడా ఏం చేస్తాయంట, CO2 ఉన్న బ్లడ్ని అంటే చెడు రక్తాన్ని బాడీలో ఉన్నటువంటి అన్ని పార్ట్స్ దగ్గర నుంచి కూడా హార్ట్కి తీసుకొస్తాయంట. CO2 ఉన్నటువంటి బ్లడ్ని బాడీ లోపల ఉన్నటువంటి అన్ని పార్ట్స్ దగ్గర నుంచి కూడా హార్ట్కి తీసుకొస్తాయంట వీన్స్ అనేవి. వీన్స్ పనేమో చెడు రక్తాన్ని హార్ట్కి తీసుకురావటం, ఆర్టరీస్ అయితేనేమో మంచి రక్తాన్ని హార్ట్ దగ్గర నుంచి బాడీలో ఉన్నటువంటి పార్ట్స్కి పంపించడం. ఇక్కడ కూడా ఒక్క పల్మనరీ వీన్ మాత్రమే ఆక్సిజన్ ఉన్న బ్లడ్ని క్యారీ చేస్తుంది. మన బాడీలో ఉన్నటువంటి వీన్స్ అన్నీ కూడా చెడు రక్తాన్ని హార్ట్కి తీసుకొస్తాయి. ఒక్క పల్మనరీ వీన్ మాత్రమే మంచి రక్తాన్ని లంగ్స్ దగ్గర నుంచి హార్ట్కి తీసుకొచ్చింది. O2 బ్లడ్ అనేది ఏం చేస్తుంది అంటే లంగ్స్ దగ్గర నుంచి హార్ట్కి తీసుకొచ్చింది. లంగ్స్ దగ్గర నుంచి హార్ట్కి మంచి రక్తాన్ని తీసుకొచ్చేది పల్మనరీ వీన్. ఒక పల్మనరీ వీన్ ఒకటే ఉండిద్ది, ఆ ఒక్క వీన్ మాత్రమే తీసుకొచ్చింది. మిగిలిన అన్ని వీన్స్ కూడా చెడు రక్తాన్ని క్యారీ చేస్తూ ఉంటాయి. దీస్ ఆర్ బ్రైట్ రెడ్ ఇన్ కలర్. ఇవి ఎలా ఉంటాయి అంట, లేత ఎరుపు రంగులో ఉంటాయి అంట. ఆర్టరీస్ క్యారీ చేసే బ్లడ్ అనేది, ఆర్టరీస్ సర్క్యులేట్ చేసే బ్లడ్ అనేది లేత ఎరుపు రంగులో ఉండిద్దంట, బ్రైట్ రెడ్ కలర్. అలాగే దీస్ ఆర్ డార్క్ రెడ్ ఇన్ కలర్. వీన్స్ అనేవి, వీన్స్ లోపల ఉన్న బ్లడ్ని మనం చూస్తే ముదురు ఎరుపు రంగులో ఉండిద్దంట, అంటే డార్క్ రెడ్ కలర్లో ఉండిద్ది. వీన్స్లో ఉన్న బ్లడ్ని మనం బయట తీసి చూస్తే ఎలా ఉండిద్దంటే ముదురు ఎరుపు రంగులో ఉండిద్దంట. దీస్ ఆర్ మోస్ట్లీ డీప్లీ సీటెడ్ ఇన్ ద బాడీ. ఆర్టరీస్ అనేవి మన బాడీకి లోపల ఉంటాయంట, పైకి కనిపించవంట. మన బాడీకి డీప్గా లోపలికి ఉంటాయంట. వాటిని అందుకోసమనే డీప్లీ సీటెడ్ ఇన్ ద బాడీ. మన బాడీకి లోపల చాలా లోతులో ఉంటాయంట, అవి డీప్గా ఉంటాయంట. అందుకోసమే వీటిని డీప్లీ సీటెడ్ ఇన్ ద బాడీ. వీన్స్ ఆర్ జనరలీ సూపర్ఫిషియల్. అంటే మన బాడీ లోపల పైకి కనిపించే అన్నీ కూడా వీన్స్. మన బాడీ లోపల చూసుకున్నప్పుడు పైకి కనిపించే వెజిల్స్ మొత్తం కూడా వీన్స్. చెడు రక్తాన్ని సప్లై చేసేవి మాత్రమే బయటకు కనిపిస్తాయి. మంచి రక్తాన్ని సప్లై చేసే ఆర్టరీస్ అనేవి లోపల ఉంటాయి కాబట్టి కనిపించవంట. ఆర్టరీస్ ఆర్ థిక్ వాల్డ్ యాజ్ ద టూనికా మీడియా రిలేటివ్లీ థిక్. ఆర్టరీస్ అనేవి వాల్స్ అనేవి మందంగా ఉంటాయి అంట. ఆర్టరీస్కి సంబంధించినటువంటి వాల్స్, గోడలు అనేవి మందంగా ఉంటాయి అంట. ఎందుకనంట, టూనికా మీడియా ఉండటం వల్ల మందంగా ఉంటాయి అంట. ఇవి ఆర్టరీస్ యొక్క వాల్స్ అనేవి మందంగా ఉంటాయి అంట. వీన్స్ ఆర్ ద థిన్ వాల్డ్. ఇది వీన్ అనుకోండి, వీనికి ఉన్నటువంటి వాల్స్ అనేవి లోపల బ్లడ్ ఉండిద్ది, దీనికి లోపల బ్లడ్ ఉండిద్ది. వీటి గోడలే పలచగా ఉన్నాయి, వీటి గోడలే మందంగా ఉన్నాయి అంట. ఇది దీనివల్ల అంట టూనికా మీడియా కూడా ఉండటం వల్ల మందంగా ఉందంట. లూమెన్ ఈజ్ నారో. లూమెన్ అంటే ఆర్టరీకి మిడిల్లో ఉన్నటువంటి ప్లేస్ని లూమెన్ అంటారు. ఆర్టరీస్కి లోపల బ్లడ్ సర్క్యులేట్ అయ్యేటువంటి లోపల ప్లేస్ని లూమెన్ అంటారు.
ఆర్టరీస్ యొక్క లూమెన్ అనేది తక్కువగా ఉండిద్దంట, లోపల స్పేస్ అనేది. అలాగే వీన్స్ కి లూమెన్ ఈస్ వైడ్, మధ్యలో ఖాళీ ప్లేస్ అనేది పెద్దగా ఉండిద్దంట. వీన్స్ కి అయితేనేమో ఖాళీ ప్లేస్ ఎక్కువగా ఉండిద్ది, ఆర్టరీస్ కి అయితేనేమో తక్కువగా ఉండిద్ది. వీన్స్ యొక్క గోడలేమో పలచగా ఉంటాయి, అదే ఆర్టరీస్ గోడలు కొంచెం మందంగా ఉంటాయి. నాన్ వాల్వులర్, వీటికి ఎటువంటి వాల్వ్స్ అనేవి ఉండవంట. ఆర్టరీస్ కి వాల్వ్స్ అనేవి ఏమి ఉండవు. అలాగే వీన్స్ కి అయితే ఇలాగ వాల్వ్స్ ఉంటాయంట. ఈ కింద ఇలా గీసుకున్నట్టు వాల్వ్స్ అనేవి ఉంటాయి. ఆ వాల్వ్స్ ఏమైతే దగ్గరగా వస్తే నార్మల్గా ఓపెన్ అవుతా ఉంటాయి, క్లోజ్ అవుతా ఉంటాయి. అదే ఆర్టరీస్ కి అయితే అసలు వాల్వ్స్ అనేవి ఆబ్సెంట్. బ్లడ్ బ్లడ్ ఇన్ ద ఆర్టరీస్ ఫ్లోస్ విత్ మోర్ ప్రెషర్. ఆర్టరీస్ లోపల బ్లడ్ అనేది ఎక్కువ ప్రెషర్తో, ఎక్కువ ఒత్తిడితో, ప్రెషర్తో సర్క్యులేట్ అయిద్దంట బై జెర్క్స్. జెర్క్స్ అంటే ఏంటంటే ఉండి ఉండి వెళ్ళినట్టు, కొంచెం ఊపి చిన్న చిన్నగా వెళ్ళినట్టు వెళ్తా ఉండిద్దంట. జెర్క్స్తో కొంచెం కదిలాగినట్టు వెళ్తా ఉండిద్ది, వాటిని జెర్కీ అంటారు. మోర్ ప్రెషర్తో, ఎక్కువ ప్రెషర్తో, ఎక్కువ స్పీడ్తో ప్రెషర్తో పాస్ అవుతా ఉండిద్దంట. ఏది ఆర్టరీస్ లోపల ఉన్నటువంటి ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎక్కువ ప్రెషర్తో స్పీడ్గా వెళ్తా ఉండిద్ది. అలాగే జర్కిచ్చినట్టు, కొంచెం ఆగాగి వెళ్ళినట్టు జర్కిచ్చినట్టు వెళ్తా ఉండిద్ది అంట. బ్లడ్ ఇన్ ద వీన్స్ ఫ్లో సీటెడ్లీ విత్ రిలేటివ్లీ లో ప్రెషర్. ఇది ఎలా వెళ్ళిద్దంట, ఆర్టరీస్ కంటే కూడా తక్కువ ప్రెషర్లో, అంటే స్లోగా వెళ్తా ఉండిద్ది, సర్క్యులేట్ అవుతా ఉండిద్ది. వీన్స్ లోపల ఉన్నటువంటి చెడు రక్తం స్లోగా తక్కువ ప్రెషర్తో బాడీ లోపల సర్క్యులేట్ అవుతా ఉండిద్ది. ఆర్టరీస్ లో ఉన్నటువంటి ఆక్సిజన్ ఉన్న బ్లడ్ ఎక్కువ ప్రెషర్తో స్పీడ్గా సర్క్యులేట్ అవుతా ఉండిద్ది, జర్కీస్తో వెళ్తా ఉండిద్ది అంట. ఆర్టరీస్ ఎండ్ ఇన్ క్యాపలరీస్. ఇక్కడ ఆర్టరీ స్టార్ట్ అయింది, ఇది హార్ట్ అనుకోండి, ఆర్టరీ ఇక్కడ స్టార్ట్ అయింది, ఎండ్ ఎక్కడ అయిందంటే క్యాపలరీస్. క్యాపలరీస్ అంటే బ్లడ్ వెజల్స్ అనేవి చిన్నగా సన్నగా ఉండే వాటిని క్యాపలరీస్ అంటారు. ఆర్టరీస్ దగ్గర స్టార్ట్ అయింది, ఇక్కడ చివరి ఆగిపోయేది అక్కడంటే క్యాపలరీస్తో ఆగిపోద్దంట. ఇక్కడ నుంచి ఎవరు స్టార్ట్ అవుతారు, క్యాపలరీస్ దగ్గర నుంచి వీన్స్ అనేవి స్టార్ట్ అయింది. ఇక్కడ వీన్స్ స్టార్ట్ విత్ క్యాపలరీస్. వీన్ అనేది ఏమో స్టార్టింగ్ ఏమో క్యాపలరీస్ తో స్టార్ట్ అయ్యింది, ఎండ్ అయింది క్యాపలరీస్ తో స్టార్ట్ అయ్యింది. అలాగే ఇక్కడ దీనికైతేనే ఎండ్ అయ్యింది అంట. వీన్స్ స్టార్ట్ విత్ క్యాపలరీస్, వీన్స్ అనేవి ఈ క్యాపలరీస్ దగ్గర స్టార్ట్ అయింది. అలాగే ఆర్టరీస్ అయితే ఎండ్ అనేది క్యాపలరీస్ దగ్గర ఆగిపోద్దంట. ఇది ఆగిపోయేది, ఆర్టరీ ఆగిపోయేదేమో క్యాపలరీస్ దగ్గర, వీన్స్ స్టార్ట్ అయ్యేదేమో క్యాపలరీస్ దగ్గర. ఇది ఈ క్వశ్చన్ మొత్తం కూడా ఆర్టరీస్ కి వీన్స్ కి డిఫరెన్స్ అనేవి.